నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. ఇదొక స్పెషల్ రెసిపీ. చూస్తుంటే నోరూరుతుంది కదా. మెయిన్గా ఈ ఇంగ్రీడియంట్స్తో చేశాను. ఈ పూల్ మక్కనీని ఇలా నానబెట్టచ్చో లేదో నాకు తెలియదు. పల్లీలు కాజు నానబెడుతున్నాను కాబట్టి వాటితో పాటు నానబెట్టాను. 3 గంటల తర్వాత కాజు పల్లీలు నాని ఉబ్బిపోతే ఇవి మాత్రం పూల్ మఖానా మాత్రం ష్రింక్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ టైము నానబెట్టకుండా అలాగే వాడేద్దాము అని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా క్రీమీ గ్రేవీ కోసం. ఏ కర్రీలోకి చెప్పనా? మేథీ మటర్ మష్రూమ్ గ్రేవీ కర్రీ. క్రీమ్ ఆఫ్ ఓన్లీ మష్రూమ్ అని చెప్పడం కంటే క్రీమ్ ఆఫ్ మేథీ మటర్ మష్రూమ్ ఇలా బాగుంది కదా పేరు. కాజు పల్లీలు నానబెట్టిన నీళ్ళని తీసేసుకున్నాను. అలాగే ఈ పూల్ మఖానాని స్క్వీజ్ చేసి మిక్సర్లోకి వేసుకున్నాను. కొన్ని గరం మసాలా దినుసులు కూడా. వీడియో చూస్తే అలా ఉండిపోయారే, నీళ్లు పోయాలని చెప్పాలి కదా. సరే, నేనే గుర్తుపట్టుకొని ఒకసారి మిక్సీ తిప్పి తిరగకపోవడంతో మళ్ళీ కావాల్సినన్ని నీళ్లు పోసుకొని క్రీమీ కన్సిస్టెన్సీలో పట్టేసుకున్నాను. చూస్తే ఇలా మెత్తగా ఉండాలి. ఛానల్లో ఇదివరకు ఆయిస్టర్ మష్రూమ్స్తో రెసిపీస్ చేసినప్పుడు అవి కడిగినప్పుడు నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి నీళ్ళు పిండేయాలి అని చెప్పాను. కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్తున్నాను. ఆయిస్టర్ మష్రూమ్ని వాటర్లో కడిగినప్పుడు అవి పీల్ చేసుకుంటాయి. సో ఆ నీళ్ళని పిండేసి వాడుకోవాలి. ఎక్కువగా గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు నెయ్యే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అయితే ఇది పల్లీలు కాజు పూల్ మఖానా క్రీమ్ తోటి చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఈసారి నెయ్యి కాకుండా మస్టర్డ్ ఆయిల్తో చేశాను. ఇవి మిక్సీ పట్టేటప్పుడే గరం మసాలా దినుసులు వేశాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వేయలేదు. అందులో మా ఇంట్లో కాస్త కమ్మగానే ఇష్టపడతారు. ఆయిల్ వేసి మెంతాకు వేసిన తర్వాత మెంతాకు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ వేసే ముందు కాస్త అల్లం పేస్ట్ కూడా వేశాను. ఇది ఇలా చాలా క్రీమీగా ఉండడం వల్ల నాకు గ్రేవీ కంటే ఎక్కువగా క్రీమ్ అన్న పేరే వస్తుంది. సో నేను ఆల్టర్నేట్గా గ్రేవీ ఆర్ క్రీమ్ అని చెప్పిన ఈ రెసిపీకి ఇదే మిక్స్ అనుకోండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాటంకి స్టిక్ అవ్వకుండా పచ్చిదనం పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చాలా తొందరగా బాటంకి స్టిక్ అవుతుంది. ఇంకాస్త ఆయిల్ వేస్తే ఆ పరిస్థితి ఉండదు అని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఈ స్టేజ్లో. మీరు అలా గమనిస్తూ ఉండండి వీడియో. ఆయిల్ వేసిన తర్వాత ఆ క్రీమ్ బాటంకి అంతగా స్టిక్ అవ్వలేదు. జనరల్గా వేసిన ఆయిల్ మళ్ళీ పైకి తేలితే అప్పుడు ఇది సరిగా కుక్ అయింది అని చెప్తారు. అలా ప్రతిసారి అవ్వక్కర్లేదు. ఒక్కోసారి అది తేలకపోవచ్చు. అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మధ్యలో ఒక్కసారి టేస్ట్ చూసామంటే తెలిసిపోతుంది పచ్చిదనం ఉందా పోయిందా అని. అలా ఆ క్రీమ్ అంతా పచ్చిదనం పోయి దగ్గరికి వచ్చినప్పుడు పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు, మష్రూమ్స్ కూడా వేశాను. అయితే ఈ మష్రూమ్ చిన్నగా కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు. ఇంతకుముందు చేసిన ప్రతి రెసిపీలో కూడా చిన్నగా కట్ చేసి చేశాను. ఈసారి ఇలా ఉండనిద్దామని అలాగే వేసేసాను. కట్ చేయకుండా. ఆ క్రీమ్ అంతా వెజిటబుల్స్కి మంచిగా కోటెడ్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక కర్రీ గ్రేవీగా అవడం కోసం కావలసినన్ని నీళ్ళు, అవసరానికి సరిపడా ఉప్పు అంతా మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ క్రీమ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత నేను కాసేపు మూత పెట్టి ఉడికించాను. అది కాస్త పొంగులాగా వచ్చినట్టు అనిపించినప్పుడు మూత తీసేసి ఉడికించాను. మిగిలిన టైం అంతా కూడా మీరు కావాలంటే మొదటి నుంచే మూత తీసేసి ఉడికించుకోవచ్చు, మూత పెట్టకుండా. ముందుగా ఈ గ్రేవీ కర్రీ కోసం నేను పల్లీలు కాజు సమానంగా వాడదాము అని అనుకున్నాను. అనుకోకుండా వండే ముందు చూసుకుంటే కాజు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పల్లీలను కాస్త పెంచాను క్వాంటిటీ ఎక్కువ రావడం కోసం. మీరు కావాలంటే కాజు పల్లీలు పూల్ మఖానా అన్నీ కూడా సమానంగా తీసుకోవచ్చు.
ఇదంతా కూడా నేను సిమ్లో పెట్టి అరగంట సేపు ఉడికించాను. క్రీమీ టెక్స్చర్ అనిపించినప్పుడు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. బాగుంది కదా చూస్తూ ఉంటే. మీరు కావాలంటే ఇదే క్రీమ్ బేస్తో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసి చేసుకోండి. నాకు ఈ మేథీ మటర్ మష్రూమ్ కాంబినేషన్ కావాలని ఇలా చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.